మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పరిచయ వాక్యాలు అవసరం లేని చలనచిత్ర ప్రముఖులు మురళీమోహన్ గారు నాతో ఉన్నారు. జూన్ 24 ఆయన జన్మదినం. సార్, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 60వ సంవత్సర మ్యారేజ్ వివాహ మహోత్సవం అండ్ అట్ ద సేమ్ టైం సహస్ర పున్నములు చూసినటువంటి అదృష్టశాలి మీరు. కంగ్రాచులేషన్స్ సార్. నీకు నాకు పెళ్ళంట, నింగికి నేలకు కుళ్ళంట అంటూ అమ్మా నాన్నగారు పెళ్లి చేసుకుని 60 ఏళ్ళు అయింది. అంటే మురళీమోహనుడికి విజయలక్ష్మి తోడై వారి ప్రేమకి షష్ఠి పూర్తి జరుగుతోంది. ఒక ఒంట్లోనే కాపురం ఉన్న శివుడు పార్వతీ శతమానం భవతి. ఇద్దరు సహస్రచంద్ర దర్శనం చేసుకున్నారు, మరి వేడుక చెయ్యాలిగా. శతమానం భవతి. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను అంటూ నాన్నగారి 85 ఏళ్ల నవ యవ్వన కాంతి జన్మదినమై పండుగ జరుపుకుంటోంది. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. పరిచయ వాక్యాలు అవసరం లేని చలనచిత్ర ప్రముఖులు మురళీమోహన్ గారు నాతో ఉన్నారు. జూన్ 24 ఆయన జన్మదినం. అంతకంటే ముందు జూన్ 21న ఆయన వివాహ మహోత్సవం. వివాహ మహోత్సవంతో కామన్గా పెద్ద పర్టిక్యులర్ కాదేమో అనుకుంటారు అందరూ, కానీ 60 సంవత్సరాల అనురాగపూరితమైనటువంటి ఒక అద్భుతమైన దాంపత్యం, 60 సంవత్సరాల జీవితాన్ని సహజీవనం చేయటం అనేటువంటిది భార్య సహధర్మచారినితో ఒక గొప్ప ల్యాండ్ మార్క్ డేగా చెప్పుకోవాలి. సహస్ర పున్నములు చూడటం అంటే ఇద్దరూ కూడాను, భార్యాభర్తలు ఇద్దరూ కూడాను సహస్ర పున్నములు చూశారనేటువంటిది చాలా గొప్ప విశేషం. ఇలాంటి అరమరికలు లేని అద్భుతమైనటువంటి అన్యోన్యమైన దాంపత్యాన్ని గడపటం అని దాని సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మెయిన్ టాపిక్ టుడే ఈజ్ వాళ్ళ అనురాగ దాంపత్యం, 60 సంవత్సరాల జీవితం, 1000 పున్నములు అనేటువంటి టాపిక్ మీద వెళ్దాం. సార్ నమస్తే అండ్ కంగ్రాచులేషన్స్. నమస్కారం అండి. నిజంగా అదృష్టవంతులు సార్. భార్యాభర్తలు ఇద్దరు 1000 పున్నములు చూడటం అనేటువంటిది, అలాగే 60 సంవత్సరాల సుదీర్ఘ వైవాహిక జీవితం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మీ పెళ్లినాటి ప్రమాణాలకి, మీ పెళ్లినాటి ముచ్చట్లకు వెళ్తాం సార్. ఇప్పుడు మాకు మీ దగ్గర కొత్తగా మాట్లాడే టాపిక్ కంటే కూడాను అప్పటి ముచ్చట్లు మాట్లాడుకుందాం సార్. ఇది మీ మ్యారేజ్ జరిగింది 1965 జూన్ 21. జూన్ 19th ఇది బర్త్డే దీనికి ఇవన్నీ కలిపి మ్యారేజ్ జరిగింది జూన్ 19th. మ్యారేజ్ ఇది ఓకే. ఇన్ని సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటిపోయింది సార్. 60 సంవత్సరాల వైవాహిక జీవితంలో అరమరికలు లేనటువంటి ఒక దాంపత్య జీవితం మీదనే ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటుంటారు. మేడం గారు ఎక్కువగా బయటికి రారు. అయితే ఇది అరేంజ్డ్ మ్యారేజ్గా సార్? అరేంజ్డ్ మ్యారేజ్ అంటే అసలు ఎలా జరిగినాయి సార్ టాక్స్? ఏ వయసులో, మీకు ఏ వయసు? మీరు 1940 బాండ్, మీరు 65 అని 25 yearsలో ఓకే, మంచి యుక్త వయసులోనే జరిగింది. 23rd తనకి. ఓకే. ఇప్పుడు విజయవాడలో నేను వర్కింగ్ పార్ట్నర్ గా నన్ను జాయిన్ చేసుకున్నారు. అవునవును, కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అనే దాంట్లో అందులో ఉద్యోగం చేస్తూ బిజినెస్ అది కూడా చేస్తూ, మా హెడ్ ఆఫీస్ ఏలూరు అనమాట. అందుకని అకౌంట్స్ అవన్నీ పుచ్చుకొని ఇయర్లీ అకౌంట్స్ ఆడిటర్ దగ్గరికి వచ్చాం. ఆడిటర్ దగ్గరికి వచ్చేసి మధ్యాహ్నం లంచ్ టైంలో హెడ్ ఆఫీస్లోకి వస్తే ఆయన మా చిన్నాన్నగారు, గుత్త మాణిక్యాలరావు గారు, ఆయన అన్నారు, ఎరా మంచి సంబంధం చెబుతున్నారు, ఆ అమ్మాయి తండ్రి కూడా నా క్లాస్మేట్, బాగా తెలిసిన ఆయన చనిపోయారు, లేరు ఇప్పుడు, మంచి ఫ్యామిలీ, చూస్తావా అన్నారు. చూస్తానండి అన్న. కవర్ చేశారు. ఆ షాప్కి పక్కనే ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో వాళ్ళ తాతగారికి ఒంట్లో బాగా తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేశారు. ఈవిడ అక్కడ ఉంది, అటెండెంట్గా వచ్చారు, తాతగారిని చూసుకుంటా. అనేప్పటికీ వెళ్ళి చెప్పారంట, ఇట్లా ఇది చూడటానికి వస్తున్నారమ్మా, నువ్వు వెళ్ళి శుభ్రంగా చీరది కట్టుకొని బట్టలు మార్చుకొని మొహం కట్టుకొని రా అని చెప్పారు. వెళ్ళిన ఆయన, చూడండి నేను ఇక్కడ ఉన్నాను, హాస్పిటల్లో పని మీద ఉన్నాను, కాగి నేను ఎలా ఉన్నానో అలాగే చూసుకోమనండి.
నేను వెళ్ళి మళ్ళీ చీర మార్చుకోవటం, మొహం కడుక్కొని బొట్లు పెట్టుకోవటం, సెట్ రాసుకోవటం ఇవన్నీ నాకు ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్నానో అలా ఉంటాను, వచ్చి చూసుకోమండి, నచ్చితే అప్పుడు మాట్లాడు. ఓకే. సరే వెళ్ళాము. వెళ్ళేప్పటికీ ఇట్లా కూర్చొని ఉన్నాం. ఆవిడ అక్కడ కూర్చొని ఉంది. నన్ను డైరెక్ట్గా చూసేస్తాను ఆవిడ. నేను చూడాలంటే తలకాయ తిప్పాలి. ఇంకా తలకాయ తిప్పలేదు. పక్కనేమో చిన్నాన్నగారు వాళ్ళు ఉన్నారు. మరి పెళ్లి చూపులు అంటే అంతకుముందు ఎప్పుడే అలవాటు లేదు పెళ్లి చూపులు. పెళ్లి చూపులు సాధారణ ఇళ్లలో జరుగుతుంది, హాస్పిటల్లో జరిగింది. సరే అరే చూడరా అమ్మాయి బాగుంది చూడు అన్నాడు. తిరిగి చూశాను. అమ్మాయి ఆల్రెడీ నన్ను చూస్తూనే ఉంది. నాకే సిగ్గేసి మరి ఎక్కువసేపు అట్లా చూడలేక ఒక 1 minute అలా చూశాను. దీనికి ఎదురికి ఎలా ఉందిరా అని ఉంది అని అప్పుడు చెప్పాను నేను. నాకు అమ్మాయి బాగుందా లేదా, లేకపోతే డబ్బులు ఎంత ఇస్తారు అనేది కాదు నాకు ముఖ్యం. మా ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీగా ఉండి దెబ్బతిన్న ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ కూడా దెబ్బతినలేకపోవచ్చేమో కానీ వాళ్ళ నాన్నగారు పోయి ఉండటం అది ఇది ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు. వాళ్ళ తాతగారేమో ఒక తాతగారు నాన్నగారు మంచి లాయర్ ఆయన తమ్ముడేమో డాక్టర్ రంగయ్య గారు అంటే అక్కడ మాకు ఏలూరులో చాలా పెద్ద పేరు. ఆయన తర్వాత ఎమ్మెల్యేగా కూడా చేశారు ఆయన. వాళ్ళ ఫ్యామిలీలోంచి వచ్చింది అంటే ఒక రాజకీయం బ్యాక్గ్రౌండే కాకుండా సమాజంలో మంచి పేరులో ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. నాకు అట్లా ఫ్యామిలీ ముఖ్యం అని చెప్పి నేను వెంటనే నా సైడ్ నుంచి నాకేం అభ్యంతరం లేదండి. అయితే ముహూర్తాలు పెట్టించుకొని మేము వస్తామండి, కమ్ బ్యాక్ అండి అని చెప్పారు. మేము వెళ్ళిపోయాం. మరి మీ ఇంట్లో వాళ్ళు చూడలేదు? మీ అమ్మగారు ఎవరు చూడలేదు, నాన్నగారు ఎవరికి చూడలేదు. వాళ్ళకి తెలియదు కూడా నేను వెళ్ళి కూడా. అసలు అంటే ఇన్ఫార్మల్గా వెళ్ళిపోయాం అంతే. సడన్ గా జరిగింది కదా అక్కడ అంటాము. సరే వాళ్ళు మళ్ళీ వెంటనే ఆయన వచ్చి ఏమంటే ఇప్పుడు జ్యేష్ఠ మాసం ఇది, 1 రోజులు ఆషాఢ మాసం వచ్చేస్తుంది, ఆషాఢ మాసం వచ్చే లోపలే పెళ్లి చేయాలండి అన్నారు. అని డేట్లు చూస్తే కరెక్ట్గా ఆ రోజు నుంచి 1 రోజుల్లో మ్యాచ్ కుదిరింది లగ్నం. మీకు అభ్యంతరం లేకపోతే మాకు అభ్యంతరం లేదన్నారు వాళ్ళు. ఓకే అండి ఓకే అనుకున్నాం. కరెక్ట్గా చూసిన రోజు నుంచి 7వ రోజున చాలా అరేంజ్డ్ మ్యారేజ్ అనేది చాలా క్లిక్ అయిపోయింది. అవును. తర్వాత మీ ఇంట్లో వాళ్ళ యాక్సెప్టెన్స్ ఎలా? వాళ్ళు దానికి ముందు ఇంకా కొంచెం ఒకటి చెప్తాను. పెళ్ళి అయిపోయిన తర్వాత లోపలికి తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళేటప్పుడు పేర్లు చెప్పమంటారు. చెప్పమనేటప్పటికి కొంచెం సిగ్గుపడతా ఉంటారు అందరూ. నేను కూడా కొంచెం తటపటాయించి నేను విజయలక్ష్మి వచ్చామండి లోపలికి. ఆవిడ అసలు జంకు బొంకు లేకుండా నేను మురళీమోహన్, అప్పుడు రాజబాబు నా పేరు, నేను రాజబాబు గారు పెళ్లి చేసుకొని వచ్చామని. సరే హారతి ఇచ్చారు, లోపలికి తీసుకెళ్ళారు. తర్వాత వాళ్ళ మా అత్తగారు కనపడేది కదా నాకు. తలుపుసాటు నుంచి బాబు మా పిల్లలు కొంచెం పెద్దపాడు తోకలేని కోతులు, మరి అమ్మాయితో ఎట్లా ఉంటావు జాగ్రత్తలు అయినా అంది. అది జనరల్గా మా అమ్మాయి ఎల్లారి బుద్ధిగా పోయింది బాబు చేసుకొని వస్తాను అప్పకింతలు చెప్తారు. ఆవిడ అప్పకింతలు లాగా చెప్పడం కాదు, జాగ్రత్తలు అయిన వాళ్ళతో మా వాళ్ళతో పిల్లలు అల్లరి పిల్లలు. అల్లరి పిల్లలు అంటే ఎంతమంది అండి? ఇప్పుడు మేడం గారు విజయలక్ష్మి గారు వాళ్ళిద్దరు, మమత అని ఇప్పుడు మరదలు అవుతారా? ఇద్దరు సిస్టర్స్, 3 బ్రదర్స్. అదే మీకంటే మీ వదిన గారు అవుతారా, మరదలు అవుతారా? మీకు మరదలే. మీ మరదలు. మా ఆవిడే అందరిలోకి పెద్ద బ్రదర్స్ అందరిలో కంటే. అంటే జనరల్ గా ఆ రోజుల్లో ఏంటంటే భర్త పోయిన తర్వాత ఎవరు బయటకి అంత తొందరగా బయటకి వచ్చేవారు. శుభ కార్యక్రమాల్లో కూడా దూరం నుంచే చూసేవారు. వీటి దగ్గర కూడా కూర్చోకుండా అట్లా దూరంగా ఉండి చూశారు. పైగానేమో అత్తగారు కొంచెం విలేజెస్ కదా, ఆ అల్లుడికి ముందు కనపడకూడదు అని అనుకోని. అసలు ఎంత కనపడకూడదంటే ఎప్పుడు నేను కనపడేవాడు కాదు. ఆవిడ ఇంట్లో మా ఇంటికి వస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు. ఆవిడ ఉంది అని అంటే నేను బయట నుంచి ముందు కేకేసేవాడిని, విజయ అని ఏదో సిగ్నల్ ఇచ్చేవాడిని. ఇవ్వగానే ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళేవాడిని, లేకపోతే ఆవిడ కాబిల్లో కూర్చుందంటే నేను తర్వాత వెళ్ళేవాడిని లేట్గా. అట్లా చివరికి ఒకసారి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఆవిడ ఉంది, డాక్టర్ గారు వాళ్ళందరూ చూస్తున్నారు. నేను కూడా డాక్టర్ గారు చూస్తున్నాడు, ఏం జరుగుతుందో చూద్దామని లోపలికి వెళ్ళి అప్పుడు దాకా డాక్టర్ గారితో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నా ఆవిడ ఒక్కసారిగా రఘు తీసి
తల మీద వేసేసుకుంది. ఇది ఎప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత? ఎన్ని సంవత్సరాలు? ఇది చాలా ఏళ్ళు. కేర్ హాస్పిటల్ అంటే ఈ మధ్య ఈ మధ్యదే చనిపోబోయేటానికి కొద్ది రోజుల ముందు. అంటే మళ్ళీ నేను వచ్చేసాను అనేటప్పటికి ఏం చేయాలో తెలియదు. పక్కన డాక్టర్ ఉన్నారు, హాస్పిటల్ కింద బెడ్ మీద ఉంది. అందుకని ఏం చేయాలో తెలుసు కదా, దుప్పటి ఇట్లా కప్పేసుకుంది. నేను వెళ్ళాక గాంధీ అలా ఉండేది అప్పటి సంప్రదాయాలు. మా ఇంటికి వెళ్ళా కూడా ఏమి ఇదేమి లేదు. ఎందుకంటే పెళ్లిలో చూడటం వాళ్ళు కూడా అమ్మాయి బాగానే ఉంది, కాకపోతే మా అమ్మ ఉంది కొంచెం పొట్టిరా పొట్టి పొడుగులు నేను చూడలేదు లేక అమ్మ అన్న, అంతకంటే వేరే ఏమి లేదు. ఆ తర్వాత అసలు విషయం పెళ్ళి అనగానే వచ్చేది కట్నం కానుకలు. మీరేం అడిగారు, వాళ్ళు ఏమి ఇచ్చారు? అసలు ఆ విషయం ఎత్తలేదు. ఎందుకంటే మా ఇంట్లో మా అక్క చెల్లెలు పెళ్ళిళ్ళకి కూడా ఎవరికి కూడా మేము తెచ్చిస్తాము. వాళ్ళు అడిగిన అడగపోయినా మేము చెప్పేవాళ్ళం, నాన్నగారు చెప్పేవారు. మరి మా అమ్మాయి పెళ్ళి మా అబ్బాయి పెళ్ళినప్పుడు కూడా మేము ఎవరు కట్నాల కానుకల గురించి ప్రస్తావన రాలేదు. అప్పట్లో అసలు వరకట్నాలని చాలా పెద్ద ఇది కదా, పెద్ద మ్యాటర్. అదే అసలు పెద్ద మ్యాటర్ కాదు. ఎంత కట్నం ఇస్తారు, ఎంత ఇస్తారు, పెళ్లికి ఏం పెడతారు, లేకపోతే ఆడపాటికి ఏం పెడతారు, అత్తగారికి ఏం పెడతారు, ఇవన్నీ కూడా అడిగేవారు. ఉంగరాలు, ర్యాలీ సైకిళ్ళు, స్కూటర్లు. 1% కూడా ఏం మేము మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదు. పెళ్లి మీరే చేసుకున్నారా, వాళ్ళు చేశారా? వాళ్ళే ఆడపిల్ల ఇంట్లో ఆడపిల్ల ఇంట్లో జరుగుతుంది. పెళ్ళి అయిన తర్వాత మా ఇంటికి వస్తాం కదా. తొలికాపురం విజయవాడలో పెట్టారు. తొలికాపురం తర్వాత విజయవాడలో. విజయవాడలో అయితే వెంటనే ఆషాఢ మాసం వచ్చింది. 3 రోజులు కూడా లేను పెళ్ళి అయిన తర్వాత. ఆషాఢ మాసం వచ్చింది, వెళ్ళిపోండి అని చెప్పి పంపించి. నాకు ఆ నమ్మకం లేదు, అయినా కదా అంటే భార్యాభర్త కలవచ్చు కానీ అత్త మొహాలు చూసుకోకూడదు అనేటువంటిది ఆషాఢ మాస సంప్రదాయం. అసలు మా అత్తగారు నాకు ఎట్లా కనపడదు, కనపడకపోయినా ఇంకా అప్పటికి ఇంకా కలవలేదు అసలు మేము. నాకు దగ్గరకు వచ్చి కనపడేది కూడా కాదు మావిడ. ఓకే ఓకే. మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటాం. గత 30 సంవత్సరాలుగా మీతో మాకు పరిచయం, 35-40 సంవత్సరాలుగా. మేడం గారిని చూస్తే చాలా సాత్వికంగా ఉంటారు. కానీ ఫస్ట్ డే రోజున మేడం వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి వార్నింగ్ చాలా కోతులయ్యా అని ఇచ్చారు. కానీ నిజంగా అంత అలరిగా ఉండేవారు. అంటే వాళ్ళ పిల్లలందరూ పెద్దపాడు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు పెద్దపాడు, చదువుకోవటం ఇవన్నీ కూడా పెద్దపాడి. వాళ్ళ కజిన్స్ వీళ్ళు సిస్టర్స్ పెద్ద బ్యాచ్ ఉండేది. ఆ బ్యాచ్ అందరిలోకి ఈవిడ పెద్ద ఆవిడ. పిల్లలందరూ 1 సంవత్సరం 6 నెలలు 2 ఏళ్ళు అట్లా ఎక్కువ తక్కువలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి బాగా అల్లర్లు చేసేవారంట. అందుకని ఆయన ఆవిడ మాట. దాంపత్య జీవితం, అన్యోన్య దాంపత్య జీవితం అంటానికి యాక్చువల్గా ఇంట్లో ఎవరిదో ఒకళ్ళది అప్పర్ హ్యాండ్ ఉంటుందండి. మీ మాట ఆవిడ వింటామా, ఆవిడ మాట మీరు వింటామా అనేటువంటిదో, లేకపోతే చిన్న డామినేషన్ ఏదో ఉంటుంది. మీ ఇంట్లో డామినేషన్ అంటే ఎవరిది? డామినేషన్ అనేది నేను చెప్పను. ఎందుకంటే జనరల్గా ఎవరైనా వచ్చిన చిన్న చిన్న ఇవి ఉంటాయి. తను వచ్చిన తర్వాత తను ఏదైనా ఎవరన్నా ఏదైనా మాట అన్నా ఏదైనా వచ్చినా ఇమ్మీడియట్గా సమాధానం చెప్పేస్తారు అనమాట. అది చెప్పడం కూడా నేను అలా అనలేదు, ఇది ఇట్లా అంటుంది అనమాట. డిఫెండింగ్ లాగా అట్లా అనేది అనమాట. అది చూసిన తర్వాత ఒక రోజున అంతా అయిపోయిన తర్వాత భోజనం చేసి వచ్చిన తర్వాత పడుకున్నాక, విజయ నువ్వు ఇలా అంటున్నావు, అది బాగుండదు, అది పద్ధతి కాదు, అది నువ్వు ఏదైనా చెప్పాలంటే నాకు చెప్పు. ఇంట్లో ఏదైనా జరిగిందంటే ఏదైనా చెప్పాలి, పని రాలేదని ఇదను ఏదో చెప్తూ ఉంటుంది కదా, అలాంటిది ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను చూస్తాను. అంతేగాని ఇలా మాత్రం అనొద్దు, ఏళ్ళు చూపించి మాట్లాడు, ఏళ్ళు చూపించి ఏళ్ళు ముడిచేయన్న. ఆ తర్వాత చెప్పుడు ఏళ్ళు చూపించలే. యాక్చువల్గా మీరు పెళ్ళైన నాటికి మీకు జీతం 100 రూపాయలు పార్ట్నర్షిప్, అంతేగా? అంతే. కాకపోతే ఏంటంటే పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు 200 రూపాయలు శాలరీ. అది మంచి కంఫర్టబుల్ శాలరీ అప్పటికి. అంతే కదా మరి, కంఫర్టబుల్ శాలరీ. ఇల్లు ఒక అద్దెకి తీసుకున్నాం ఫ్యామిలీ పెట్టడానికి. అది చంద్రరాజేశ్వరరావు గారని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, వాళ్ళ ఇల్లు అది. ఆయన ఎప్పుడు తిరుగుతూ ఉండేవారు, ఆయన ఇంట్లో ఎవరు ఉండేవారు కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. ఆ ఇంట్లో ఒక చిన్న హౌస్, ఒక గది, దానికి చిన్న అటాచ్డ్గా ఒక వంటిల్లు, ఒక చిన్న బాత్రూమ్. ఇల్లు 40 రూపాయలకి. ఇంట్లో 40 రూపాయలు అద్దెకి దిగారు చంద్రరాజేశ్వరరావు గారి ఇంట్లో. 200 జీతంలో 40 రూపాయలు దానికి వెళ్ళిపోతాయి. ఇంకా 160 ఉంది. 160లో మెయింటైన్ అవ్వాలి. అప్పుడు కంఫర్టబుల్ గా ఉండేదా? అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, వాళ్ళు రైతు కుటుంబం కదా, బాగా వ్యవసాయం అన్నీ చేస్తారు, పొలాలు కూడా బాగా ఉన్నాయి. అక్కడి నుంచి రైస్ వచ్చేది, పప్పులు ఉప్పులు అన్నీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చే పచ్చళ్ళు
ఇది లేదు అది లేదు అనేది ఉండదు. అవన్నీ కొనాల్సిన అవసరం లేకుండా సరిపోయేది. శుభ్రంగా హ్యాపీగా సరిపోయేది డబ్బులు. వారానికి 2 రోజులు నాన్ వెజిటేరియన్ వండుకునేవాళ్ళం. ఎందుకంటే అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, బాగా క్లోజ్ ఫ్రెండ్, శ్రీనివాసరావు గారు అని, మెట్కొండ శ్రీనివాస్ గారు అని. ఆయన హోటల్. వాళ్ళకేమో బుధవారం నాడు సెలవు, మాకేమో ఆదివారం నాడు సెలవు. అందుకని మేము బాగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. అందుకని మంగళవారం రాత్రి సెకండ్ షోకి వెళ్ళేవాళ్ళం నలుగురు కలిసి. అలాగే శనివారం సాయంత్రం నలుగురు కలిసి సెకండ్ షోకి వెళ్ళేవాళ్ళం. సినిమాలు నాటకాలు కూడా ఉండేవి. నాటకాలు కూడా ఉండి తర్వాత అయ్యే కాకుండా సినిమా చూసి వచ్చిన తర్వాత సెకండ్ షో అనేటప్పటికి అయ్యేటప్పటికి 1 గంట. ఆ 1 గంటకి ఏలూరు రోడ్ సెంటర్లో రవీంద్ర కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్ షాప్ ఉండేది. నలుగురు కలిసి అక్కడికి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తింటాం, బాదంగిరి తాగటం, చేసి అప్పుడు ఎవరింటికి అక్కడికి వెళ్ళిపోయాం. అప్పుడు మీ వాహనం ఏంటి? అది అంటే పెళ్ళైన వెంటనే మోటార్ సైకిల్ లేదు, కానీ కొంచెం బిజినెస్ మళ్ళీ షేర్ హోల్డర్ పెరిగిన తర్వాత. దానికి ముందు చిన్న కథ ఉంది. ఇంకా ఆ కథ ఏంటంటే, అది 3 పార్ట్నర్స్. 3లో నేను వర్కింగ్ పార్ట్నర్నే, వాళ్ళిద్దరు మెయిన్ పార్ట్నర్స్. మా చిన్నాన్న గారు ఒకటి, ఇంకో ఆయన అయ్యన్న గారు అని, ఆయన వాళ్ళిద్దరు మెయిన్ పార్ట్నర్స్. నాకు వర్కింగ్ పార్ట్నర్గా 15 పైసలు అనమాట, 100 రూపాయలు జీతం. అది 200 చేశారు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత అట్లాగే బిజినెస్ జరుగుతుంది, బాగానే చేస్తున్నాం, అన్ని ప్రమాణంగా ఉన్నాయి. బాగా తిరిగి చేశాను, డెవలప్ చేశాను. ఓ రోజు మా చిన్నాన్నగారు వచ్చేసి, నా షేర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇటు అటు ఇవన్నీ కుదరట్లేదు, మీరు చేసేసుకోండి అన్నాడు. అని నా షేర్ నువ్వు తీసుకోరా అన్నారు. నా దగ్గర డబ్బులు ఉంటే మొదటి పార్ట్నర్గా చేరేవాడిని కదండి, వర్కింగ్ పార్ట్నర్గా ఎందుకు చేరి ఉండేవాడిని, నా దగ్గర డబ్బులు లేదు కండి. అలా కాదు, ఇట్లా ఇచ్చేయాల్సి వచ్చేది, నాకు ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి బయట, ఎవరెవరో వచ్చి అడుగుతున్నారు, నీకు 1 వారం రోజులు టైం ఇస్తాను, 1 వారం రోజుల్లో నువ్వు తీసుకొని అరేంజ్ చేసుకుని తీసుకుంటే వెల్ అండ్ గుడ్, నీకే ఇస్తా, నువ్వు కాదు అంటేనే బయట వాళ్ళకి ఇస్తా అన్నారు. ఏం చేయాలి తెలియదు, ధర్మ సంకటం లాగా పడింది. ఇంటికి వెళ్ళాను, ఆలోచిస్తున్నా, ఆయన చెప్పిన మాటలే అయ్యే రింగ్ అవుతున్నాయి. మావిడ చూసి కనిపెట్టింది, ఏంటండి అలా ఉన్నారండి? ఏం లేదన్న. కాదు, మీరేంటో ఏదో ఆలోచిస్తాను, దాని పరధ్యానంగా ఉన్నారు. ఏంటంటే ఏం లేదన్నా చెప్పండి అని గట్టిగా పట్టుబడితే చెప్పారంట. చిన్నాన్నగారికి ఇలా ఆఫర్ ఇచ్చారు, మరి జాయిన్ అయిపోవచ్చు కదా, తీసేసుకోవచ్చు కదా ఆ షేర్, నా దగ్గర డబ్బులు ఉంటే చూసుకుని, నా దగ్గర డబ్బులు లేవు కదా అని. మా పుట్టింటి వాళ్ళు నాకు 5 ఎకరాల పొలం ఇచ్చారు, అది అమ్మేద్దాం అని నేను చెప్పా. మీ పుట్టింటి వాళ్ళు మీకు ఇచ్చేది ఎందుకు ఇస్తారంటే, రేపు అబ్బాయి సంపాదిస్తాడో చేయడో, దెబ్బతింటాడో, ఉంటాడో పోతాడో, ఏది జరిగినా అమ్మాయికి బ్యాక్గ్రౌండ్గా కొంత ఆస్తి అనేది కావాలి అనిపిస్తారు. అది రేపొద్దున అది నువ్వు అమ్మి నేను బిజినెస్లో పెట్టి బిజినెస్ సక్సెస్ అవ్వలేదనుకో, మా అమ్మాయిని చేసుకున్నాడు, అసమర్థుడు అయిపోయాడు, ఇచ్చిన పొలం కూడా అమ్మేసుకున్నాడు అని చెప్పారంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఐ డోంట్ వాంట్, నేనే కష్టపడి సంపాదిస్తుంటా అని అన్నా. మీరేం మాట్లాడకండి, నేను చూసుకుంటాను, వెళ్ళి నేనే మా పేరెంట్స్తో మాట్లాడాలి, మీరు రాని కూడా రావద్దు. వెళ్ళిన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా అని చెప్పింది. చెప్పగానే వాళ్ళ అమ్మ, అబ్బాయి బుద్ధిమంతుడు, శుభ్రంగా కష్టపడి చేసుకుంటున్నాడు, నీకు ఇచ్చిందే కదా అని 1 వారం రోజుల్లో దాన్ని అమ్మేసి డబ్బులు ఇచ్చేసారు. అక్కడి నుంచి బిజినెస్ చేసాం. అప్పుడు బిజినెస్ ఎక్కువ తిరుగుతూ ఉండాల్సి వచ్చి చాలా. మాదేమైందంటే కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అంటే అగ్రికల్చర్ పంప్ సెట్స్, మోటార్స్, రైతులతో ఎక్కువ తిరుగుతూ ఉండాలి పొలాలకు. ఇది పొలాల దగ్గర కానీ రైతుల దగ్గరికి వెళ్ళిపోతాం. రైతుల దగ్గర ఏంటి ఇట్లా మీకు చేశారట, మీకు మా దగ్గర ఉన్నాయండి, మంచి బ్రాండ్స్ ఉన్నాయి, మా దగ్గర తీసుకుంటే అట్లా ఇచ్చేయడం కోసం ఈ మోటార్ సైకిల్ జోవా మోటార్ సైకిల్, జోవా ఎస్డి అది కొనుక దాని మీద తిరుగుతాం అనమాట. ఎస్డి అసలు మోస్ట్ స్టైలిష్ బైక్ అప్పట్లో. అవును. సో దట్ వాజ్ ద ఫస్ట్ వెహికల్ లైఫ్ లో. అదే, అది కూడా డైరెక్ట్ గా కొన్నది కూడా కాదు, ఓ ఫ్రెండ్ కొనుక్కున్నాడు. అప్పటి రోజుల్లో అది 2500 3000 దాని రేటు. 3000 బైక్. అది అతను సంవత్సరం వాడిన తర్వాత ఒక రోజు ఆఫీస్కి వచ్చి అమ్మేద్దాం అనుకుంటున్నా బండి అన్నాడు. అనగానే నాకు వచ్చింది, కొనుక్కుంటే బెటర్గా ఉంటుంది కదా ఇదని. 1800 అదికి వచ్చాడు నాకు. 1800. దాని నెంబర్, కార్ నెంబర్, మోటార్ సైకిల్ నెంబర్ 1707. అంటే 2 7 7 14 1 15 అంటే 5 5+1 6 నా లక్కీ నెంబర్, టోటల్ నెంబర్. సో నెంబర్ కూడా కలిసి వచ్చింది. తీసుకుందామని పార్ట్నర్కి చెప్తే, తీసేసుకోండి అవసరం లేకపోతే ఇవన్నీ తిరగలేదు. పరం కింద తీసుకున్నారు. పరం కింద తీసుకున్నారు. ఓకే ఓకే. తీసుకొని ఇక దాంతో ఒక రోజు అయితే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతే రాత్రి 11 12 దాకా కూడా దిగుతూ ఉండేవాడు.
సార్ వైవాహిక జీవితంలో కాపురం సక్రమంగా జరగాలంటే డబ్బు అనేటువంటిది ఎంత ప్రధానము, డబ్బు అనేటువంటి దాని విషయంలో జాగ్రత్త, పొదుపు అనేటువంటిది యాక్చువల్గా మగవాడి సంపాదన కంటే ఆడదాని పొదుపు అంతే కదా విలువైంది అంటారు. ఆ విషయంలో మీరు ఎక్కువగా పొదుపరా, మేడం ఎక్కువ పొదుపరా, ఎవరు ఎక్కువగా స్పెండ్ థ్రిఫ్ట్? అంటే ఇద్దరం పొదుపుర్లువే. నేను కూడా ₹1 కూడా అనవసరంగా ఖర్చు పెట్టేవాడిని కాదు. బట్ హ్యాపీ లైఫ్ ఉండాలని చెప్పి వారానికి 2 రోజులు సినిమాలు చూడటం, వారానికి 2 రోజులు చికెన్ మటన్ తెచ్చుకోవటం, మాకేం కావాలంటే ఇది ఇద్దరం కలిసి వెళ్ళి బజార్కి వెళ్ళి కొనుక్కోవటం, అన్నీ అట్లా చేసేవాళ్ళు. ఊరికి ఒక అండర్స్టాండింగ్కి వచ్చాను. నేను కూడా ముందుకు నీకు చెప్పాలి కదా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండకూడదని. నా విషయంలో నీకు ఏదైనా నచ్చకపోతే నువ్వు నాకు చెప్పాయి, ఏమండి మీరు విషయం నాకు నచ్చలేదని. నేను అలాగే నాకు నీ విషయంలో ఏదో నచ్చకపోతే నేను చెప్తాను. అంతేగాని నేనేదో అన్నాను నువ్వు అనుకోని, నువ్వేదో అన్నావు నేను అనుకోని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాకూడదు. నేను మార్చుకునేది అయితే నేను మార్చుకుంటా, నువ్వు మార్చుకునేది అయితే నువ్వు మార్చుకో అని చెప్పి. అలాగేనండి. ఓ రోజు అన్నం పెట్టి అన్నం తిన్న తర్వాత కూర ఎలా ఉందంటే బాగుంది అన్న. చారు పోసింది, చారు పోసిన తర్వాత చారు ఎలా ఉన్నాయండి, చారు ఏదో పచ్చివాసన వస్తుంది ఇంకా సరిగ్గా లేవు అన్న. నేను రోజు అలాగే ఉంటుందా అన్న. అవును అన్న. పొంగొచ్చాకే దింపానండి అన్న. పొంగొచ్చాక దేవుంట కాదు, ఈ చారు ఇట్లాంటి పప్పుచారు కానీ ఇవి కానీ మరగబెట్టాలి. అంటే నాకు హాఫ్ నాలెడ్జ్ అనమాట. నాకు ఊరే అంతకుముందు చేయగలుచుకున్న ఒక అమ్మ ఏం చేసేదంటే చదువుకునేటప్పుడు హాల్లో ఉంటే సరిగ్గా చదవట్లేదు, మా పిల్లలందరూ వంటింట్లోనే కూర్చోబెట్టి అక్కడ మేము చదువుకుంటా ఉంటే ఆవిడ వంట చేసుకుంటా ఉంది. అది అట్లా చూస్తూ ఉంటే అర్థమైంది అనమాట. అది చెప్పా. ఓహో అవునా అని చెప్పి మా ప్రసట్టం నుంచి పెడితే ఇక శుభ్రంగా అయింది. ఆ తర్వాత అంతకంటే చెప్పాల్సిన అవసరం రాలా. సార్ ప్రతి మగవాడి జీవితంలో 2 క్రిషియల్ పాయింట్స్, ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు వ్యక్తుల అనురాగము, ప్రేమ, ఆప్యాయత ఉంటుంది, లేకపోతే ఆ ఇద్దరి ద్వేషానికి బలవటం ఉంటుంది. తల్లా పెళ్ళామ. మీ విషయంలో తల్లా పెళ్ళామ అన్న దగ్గర ఎలాంటి ఇదిని ఫేస్ చేశారు? వాళ్ళిద్దరి మధ్య, అత్తా కోడల మధ్య ఎలా ఉండేది? అంటే మా అమ్మగారు కమాండర్. అంటే వాళ్ళ ఫ్యామిలీలో మా అమ్మ అందరికంటే పెద్దది. 4 చెల్లెళ్ళు, 3 బ్రదర్స్ వాళ్ళు. ఇక అమ్మని పెద్ద ఆవిడ అంటే పెద్ద అక్కాయి అంటారు ఈవిడ్ని, మా మదర్ని. ఈవిడ ఏం చెప్తే మిగిలిన అందరూ తూచా తప్పకుండా పాటించేస్తారు. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చేసింది అంటారు అదే ఒకటి ఆవిడ. అలాంటి పైగానేమో కొంచెం వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీలోంచి వచ్చింది ఆవిడ. వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా ఆ రోజుల్లో గుంటూరులో పెద్ద బిజినెస్, ప్రైవేట్ బస్సులు, షాప్స్ ఇవన్నీ ఉండి చాటపూర్ మా నాన్నగారిని చూసుకున్న తర్వాత మా ఇంటికి వచ్చాక మా ఇల్లేమో మంచి మేడ. సో ఆవిడకి ఆ దర్పం అది ఉండదు కదా, మేడలో అమ్మ అని పిలిపించుకునేది. అందరూ మేడలో అమ్మగారు అనేవారు. కొంచెం డామినేటింగ్ అది. అలాగే 1-2 సార్లు ఈవిడ దగ్గర డామినేటింగ్ ఏదో చెప్తే కొంచెం బాధపడి, అందులో ఏదైనా మాట్లాడితే టక్కన తను కూడా కొంచెం ఇదే కదా, అది చిన్న క్లాష్ లాగా వచ్చింది. క్లాష్ కూడా కాదు, అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లాగా వచ్చినప్పుడు చెప్పాను నేను, చూడు అమ్మ నిన్ను ప్రేమగా చూసుకుంటుంది, ఏం లేదు. ఆవిడకి ఏంటంటే అందరికంటే నేను పెద్దదాన్ని, నా మాట వినాలి అందరూ అనేది ఉంటుంది, అంతే తప్ప వేరే ఏం కాదు. పైగా వాళ్ళు ఉండేవి చెల్లెల దగ్గర ఉంటుంది మా మదర్. ఇక్కడ ఇంట్లో మేమే, వాళ్ళు వచ్చి వెళ్తుంటారు అంతే, వచ్చేపారు అంతే తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు అన్న. అడ్జస్ట్ అయిపోయింది. మీ జీవితంలో, ఇన్నేళ్ల జీవితంలో మీరు విపరీతంగా కోప్పడిన సందర్భం ఉందా తన మీద? అస్సలు ఒక్కటి కూడా లేదు. విజయలక్ష్మి గారి మీద ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే అలాంటి పరిస్థితి తను రానిచ్చేది కాదు, నాకు వచ్చేది కాదు. నేను ఏదన్నా అట్లాంటిది ఏదైనా వస్తే చెప్పి ముందే విడమరి చెప్పేవాడిని. అలాగే ఇప్పుడు ఆ పొలం అమ్మే దాంట్లో తను డిసిషన్ తీసుకుంది, ఇచ్చింది. సరే ఎప్పటికైనా ఇచ్చేసేయాలి, నా దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ నీకు పొలమే కొనిస్తాను, మీ వాళ్ళు ఇచ్చిన పొలంగానే ఉండాలి అన్న. సేమ్ది కొనలేదు కాబట్టి ఇంకో తోట, కొబ్బరి తోట కొని ఆవిడకి. అలాగే సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. అప్పుడు నేను నాటకాలు చూడటానికి తను కూడా వచ్చేది, నేను వేసిన నాటకాలు. ఆ సినిమా అవకాశం అనుకోకుండా వచ్చింది. అది నేను వెళ్ళి ట్రై చేసింది ఇది కూడా కాదు, తెలుసు కదా. నాకు క్రాంతి కుమార్ గారు, తర్వాత ముఖర్జీ గారు, చటర్జీ గారు, తర్వాత హీరో కృష్ణ గారు, మరి రాజమౌళి గారి ఫాదరు
విజయేంద్ర ప్రసాద్ గారు, మేమందరం కూడా క్లాస్మేట్స్ ఏలూరు కాలేజీలో. వీళ్ళు అనేవారు అనమాట, బాగుంటావు కదా రావయ్యా రావయ్యా అని. వద్దులేండి నాకు బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది, బాగా జరుగుతుంది, ఇది వదలు, నాకు దీని మీద ఇంట్రెస్ట్ అని చెప్పి వెళ్ళా. క్రాంతి కుమార్ గారు ఒకసారి మాత్రం బలవంతం చేసి తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీసులో మేకప్ వేసి ఫోటోలు తీశారు. తీసి బాగున్నావయ్యా, నెక్స్ట్ పిక్చర్లో నువ్వే హీరోగా చేద్దుగా అని అన్నాడు. నేను నవ్వి ఊరుకున్నా కానీ ఎస్ అనలేదు, నో అనలేదు. ఈ లోపల అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఆయన కొత్త వాళ్ళతో సినిమా తీయాలని చెప్పి సినిమా అంతా అయిపోయింది. యూనిట్ అంతా కూడా కర్ణాటకలో కూర్గు డిస్ట్రిక్ట్లో షూటింగ్ వెళ్ళిపోయారు అందరూ. హీరోయిన్ కూడా హీరోయిన్ అందరూ కూడా సెలెక్ట్ చేశారు. సడన్గా ఏమైందంటే అందులో విలన్ వేసే అతనికి వేరే ఆఫర్ వచ్చేసి అతను అప్పటికేమో వీళ్ళేమో గిరిబాబుని సెలెక్ట్ అయ్యాడు. గిరిబాబుని హీరో అనుకున్నారు. హీరో అనుకున్న తర్వాత విలన్ కోసం ట్రై చేస్తారు. ఈ విలన్ కోసం ట్రై చేసినప్పుడు ఎవరో చెప్పారంట, రాజబాబు గారు అని క్రాంతి గారి ఫ్రెండ్ అంటండి, ఫోటోలు తీశారంట బాగున్నాయంట అన్న. అనగానే ఆయన ఫోన్ చేసి ఆయనతో తెప్పించుకున్నాడు. అవి చూసి ఈయన వెంటనే కావాలి నాకు అనేప్పటికీ నేను మెడ్రాస్లోనే ఉన్నా, వెళ్ళిపోదామని పెట్రోల్ దగ్గర పెట్రోల్ బంక్లో పెట్రోల్ కూర్చుకుంటున్నాం. గవ్వ పరిగెత్తి వచ్చాడు. ఇలాగే ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు భరద్వాజ్ అని. భరద్వాజ్ పరిగెత్తి ఏమంటే అర్జెంటుగా మిమ్మల్ని రమ్మంటున్నారు, పూర్ణచంద్రరావు గారు ఆఫీస్కి వెళ్ళాలంట అని ఆయనే తీసుకెళ్ళాడు నన్ను భరద్వాజ్. వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పటికి ఈయన పూర్ణచంద్రరావు గారు, డైరెక్టర్ రామారావు, ఆయన కల్లప్ప గారు అని కెమెరామెన్ వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. లోపలికి వెళ్ళాను. నా ఫోటోలు అన్నీ ఇట్లా టేబుల్ మీద పెట్టుకొని వీళ్ళు కూర్చున్నారు అన్నమాట. చూసుకొని వెళ్ళిన తర్వాత కూర్చోమన్నారు. ఏంటి బాబు నాటకాల అనుభవం ఉందా? ఉందండి. నేను ఏమేమి నాటకాలు వేసావు నా పేర్లు చెప్పాను, ఎన్ని ప్రదర్శనలు ఇచ్చున్నామని చెప్పాను. ఒక డైలాగ్ చెప్పాను కానీ అసలు ఏమీ అడగలేదండి. మేము ఇట్లా సినిమా తీస్తున్నాం కొత్త వాళ్ళతో, అందులో మరి యాక్చువల్గా మేము విలన్ కోసం చూస్తున్నాం, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత హీరో మీరైతే బాగుంటుంది అని అనిపించింది, హీరో వేషం వేస్తావా అన్నారు. వేస్తానండి అన్న తర్వాత గిరిబాబుని పిలిచారు. అంతకుముందు ఆ రోజు నేను లోపలికి వెళ్తా అంటే గిరిబాబు అనుకున్నాడు, మన వేషం పోయింది, ఈయనేమి ఎర్రగాబురగా ఉన్నాడు, నేను ఆయన అంత ఎదిగలేను, నాకు ఈ బోధ్యం అనుకున్నాడు. పిలిచిన తర్వాత గిరిబాబు గారు మిమ్మల్ని హీరో అనుకున్నాము, కానీ విలన్ దొరకపోయేటప్పుడు విలన్ కోసం వెతుకుతా అంటే ఈయన దొరికారు, కానీ మీ ఇద్దరిలో హీరో ఈయన వేస్తేనే బాగుంటుందని ఉంది, మరి విలన్ వేషానికి మీరు మారుతారా అన్నాడు. డెఫినెట్గా మారుతానండి అన్నాడు. ఎందుకంటే మళ్ళీ అది కూడా బాగుంది. వెంటనే ఒప్పుకున్నాడు. ఒకళ్ళనొకళ్ళు మాకు పరిచయం చేశారు. నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళటం అక్కడ. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. 1973 జగమే మాయ ఫస్ట్ ఫేజ్. ఓకే సార్, సినిమా ప్రపోజల్ అనేటువంటిది వచ్చినప్పుడు ఇళ్లలో ఆడవాళ్ళ తాలూకు రియాక్షన్స్ చాలా డిఫరెంట్. అదే అప్పుడు అడిగాను నేను, ఏమంటే ఇప్పుడు రమ్మని బయలుదేరితే ఎట్లా బయలుదేరుతారు, నేను అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, పేరెంట్స్ చెప్పాలి, మా ఆవిడికి చెప్పాలి కదా అన్నాడు. సరే అయితే ఇప్పుడు టికెట్ బుక్ చేసేస్తాను, అది ఓకే అనగానే వచ్చేసాడు. కాస్ట్ వాళ్ళు వచ్చారు, కొలతలు తీసేస్తారు, అన్నీ చేసేస్తారు. చేసి రేపు మార్నింగే ప్రయాణం అన్నారు. నేను వెళ్ళి రావాలండి అన్నా. సరే ఆయన టికెట్ బుక్ చేసాం. గిరిబాబు గారికి ఆయన ఒంగోలు దిగి అల్లూరు వెళ్తాడు, మీరు విజయవాడ దిగి మీ ఇంటికి వెళ్ళండి, రేపు రాత్రికి మళ్ళీ మెయిల్లో మళ్ళీ మీ ఇద్దరు కూడా కలిసి వచ్చేయండి, స్టేషన్కే కారు వచ్చేస్తే మీరు అక్కడ స్టేషన్లోనే కారు ఎక్కేసి డైరెక్ట్గా కారు కూర్గు డిస్ట్రిక్ట్కి వచ్చేస్తాయి. నెక్స్ట్ డేనే షూటింగ్ వాళ్ళు. సరే వెళ్ళిన తర్వాత ముందు ఫాదర్కి చెప్పారు. ఫాదర్ చెప్తే మనకెందుకురా బిజినెస్ అది బాగు చేయకుంది కదా అన్నారు. నాకు అదే ఉందని అనేది చెప్పాను ఆయనకి. మా ఆవిడికి చెప్పాను, ఇట్లా ఆఫర్ వచ్చింది, ఏం చేయాలో తెలియట్లేదు అన్న. అంటే ఒకటే మాట, ఏమన్నా మీరు ట్రై చేస్తే వచ్చింది కాదు కదా, అదే పిలుపు వచ్చింది మీకు. లక్ష్మీదేవి ఒక్కొక్కసారి వచ్చే ఒక్కో ఇంటి తలుపు కొడుతుందట. ఆ తలుపు కొట్టినప్పుడు తలుపు తీస్తే లోపలికి వస్తుంది, తలుపు తీయకపోతే వీళ్ళు ఎవరో బతకస్తులాగా ఉన్నారు, తలుపు తీయలేదు, పక్కింటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. అందుకని ఆ ఆఫర్ వచ్చింది కాబట్టి ట్రై చేయండి ఒకసారి, వస్తే వెళ్ళండి గుడ్, రాకపోతే మన బిజినెస్ వరకు ఉంది కదా అని చెప్పి. కాకపోతే ఒక కండిషన్ అండి, ఏంటని షూటింగ్ అవ్వగానే మీరు వచ్చేసేయాలి, మళ్ళీ మెడ్రాస్లో ఉండకూడదు, మళ్ళీ వచ్చేసి విజయవాడ వచ్చేసి మన బిజినెస్ చూసుకుంటూ ఉండాలి. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళి ఇదిగోనే నా ఫోటోలన్నీ నేను పలానా సినిమాలో హీరో చేశానండి, మీ దాంట్లో వేషం ఇవ్వండి అని చెప్పి మీరు ఎవరిని అడగకూడదు. ఈ రెండు కండిషన్లు పెట్టారు. సార్ మీకు పెళ్ళి అయినట్టు 25 సంవత్సరాలు, చాలా అందగాడు మీరు.
చాలా అందగారు మీరు అప్పటికి, ఇప్పటికే అదే ఉంది. సరే, ముఖ్యంగా అసలు జేబు దొంగ సినిమాలో ప్రేమ లేఖలు ఆ టైంలో మిమ్మల్ని చూస్తుంటే ప్రతి హౌస్ హోల్డ్లో కూడా ఆడవాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక బ్రదరో భర్తో ప్రియుడో కొడుకు, ఇలాంటి కొడుకు, ఇలాంటి అబ్బాయి భర్తగా వస్తే పర్సంటేజ్ ఉంటే ఇలాంటి అబ్బాయి అన్నగా ఉంటే బాగుంటుంది, ఇలాంటి అబ్బాయి నాకు నాన్నగారు అయితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఎక్కువ. అలాంటి ఐడియల్ క్యారెక్టర్లు మీరు చేశారు చాలా. అయితే ఆ 25 years ముందు మీరు ఎవరికైనా క్రష్ అవటం కానీ మీకు ఎవరైనా క్రష్ అవటం కానీ జరగలేదా? అసలు ఎందుకంటే అందగాన్ని ఎట్లా కాలేజీ లైఫ్ లో ఏదో ఉండుంటది కదా. కాలేజీ లైఫ్ లో కూడా మేమందరం చాలా క్వైట్ గా ఉండేవాళ్ళం. మేము మాది విలేజ్ ఏలూరు పక్కనే ఉన్న చాటపురి విలేజ్. హై స్కూల్ స్టడీస్ అంతా అక్కడే. కాలేజీకి వచ్చిన తర్వాత కాలేజీ అట్మాస్ఫియర్, సొంత సైకిళ్ళు, సైకిల్ తీసుకెళ్ళిపోవటం, అక్కడ సైకిల్ తోనే క్రష్ భలే ఉంటుందా లైఫ్ లో? ఫస్ట్ సైకిల్ నేర్చుకున్నాను. పైగా మా ఊరి నుంచి ఒక 7-8 మంది వచ్చేవాళ్ళం స్టూడెంట్స్. అందరం కార్లు సైకిల్ తీసుకురావటం, అక్కడ పెట్టడం, సైకిల్ స్టాండ్ లో పెట్టడం, భోజనం కూడా తీసుకునేవాళ్ళం. మధ్యాహ్నం ఇంటర్వెల్లో భోజనం చేయటం. అట్లా ఎంతసేపు మాకు ఇదే స్కూల్ వ్యవహారాలే తప్ప గేమ్స్ కూడా ఆడేవాళ్ళం కాదు. నేను ఒక విషయం నమ్ముతాను, ఎందుకంటే మీరు బుద్ధిమంతులు అన్న విషయం ఆ తర్వాత ఇండస్ట్రీలో కూడా ప్రూవ్ అయిన మాట వాస్తవం, అది దాంట్లో డౌట్ లేదు. కానీ మిమ్మల్ని మీకు సైట్ కొట్టిన అమ్మాయి ఎవరు లేరా? సైట్ కొట్టిన అమ్మాయి లేదు, గమనించలేదేమో. లేదు కానీ మా కాలేజీలో అప్పట్లో 2 అమ్మాయిలు ఉండేవారు. ఇద్దరు కూడా, ఒక ఆవిడ పేరేమో వసంత, ఇప్పుడు చెప్పినా పర్లేదు, ఇంకో ఆవిడేమో భారతి. ఇద్దరు చాలా అందంగా ఉండేవారు. అట్లా వెళ్తా అంటే మా సెక్షన్, మాది బి సెక్షన్. సిస్టర్ గారు మేమంతా బి సెక్షన్ లో ఆడవాళ్ళు లేరు, మగాళ్ళే ఉంటారు, బాయ్స్. ఏ సెక్షన్ లో ఉన్నారు, సి సెక్షన్ లో ఉన్నారు లేడీస్. ఈ వీళ్ళు వస్తా అంటే అది ఎప్పుడు వస్తా అని అందరూ చూసేవాళ్ళు. బాగానే అందరు తలకాయలు అలా తిరిగిపోయి ఇది సెక్షన్ లో మొత్తం అతను, నేను ఒక్కడనే కాదు, అందరూ అలా చూసేవాళ్ళు. ఒక అమ్మాయి ఏమో సైరా భాను, ఒక అమ్మాయి పేరు ముస్లిం అమ్మాయి, వసంత కాదు, ముస్లిం అమ్మాయి, ఇంకోటి ఏమో వసంత, ఒక అమ్మాయి భారతి. ఇట్లా 3 ఉన్నారు. ఆ 3 అందగత్తులు ఆ రోజుల్లో. ఊరికే చూడటం, ఇట్లా ఎదుర్కొంటూ వస్తుందని చూసేవాడు. దగ్గరికి వచ్చినప్పుడు తలకాయ ఎంచుకొని వాళ్ళు, ఆ అమ్మాయి అసలు తలకాయలు ఎత్తేవారు కాదు, వాళ్ళు తలకాయ ఎంచుకొని. అందుకని అసలు ఎక్కడ లేదు రాలా. మ్యారేజ్ లో ఆడవాళ్ళు, వైవాహిక జీవితంలో ఆడవాళ్ళు చాలా థ్రిల్ అయ్యేటువంటిది ఏంటంటే భర్త అనుకోకుండా తెచ్చిచ్చేటువంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు. మీరేమి ఇచ్చారు అలాంటి గిఫ్ట్లు? మా అయితే ఇంటికి పూలు తీసుకెళ్ళేవాడు రోజు, అంతే తప్ప. ఎందుకంటే స్టార్ట్ అయినప్పుడేమో 200 రూపాయలు జీతంలో ఉన్నాం. ఫ్యామిలీ ఎలా సరిపెట్టుకోవాలి, ఇందులో ఎక్కడ లోటు రాకుండా చేయాలి అనేదే సరిపోయింది. ఒకరోజు అడిగాను, పెళ్ళి మామూలుగా అందరూ హనీమూన్కి వెళ్తారు, మనకి హనీమూన్లు వెళ్ళే అవకాశం లేదు, నీకు ఎక్కడన్నా వెళ్ళాలంటే చెప్పి తీసుకెళ్తాను. నా ఉద్దేశంలో మెడ్రాస్ వెళ్దాం అన్నాడు. మెడ్రాస్ ఎట్లాగో వచ్చాం అప్పటికి. మెడ్రాసు, బొంబాయి కూడా కాదు, బెంగళూరు, మైసూరు, లేకపోతే తిరుపతితో అడుగుద్దని నా మనసులో పోయి, నాకు ఏం వద్దు కానండి, అవకాశం ఉంటే నన్ను పుట్టపర్తి తీసుకెళ్ళండి. అదేంటన్నా, నాకు బాబా గారు అంటే చాలా ఇష్టం ఉంటుంది, సత్యసాయి బాబా గారు అంటే. ఆయన్ని నేను రోజు ఫోటో కూడా పెట్టుకుని చేసుకుంటూ ఉంటాను. నాకు అవకాశం ఉంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పుట్టపడతాను. చూద్దాంలే, బాగా బిజీగా ఉన్నా కదా, అప్పుడు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉండి బిజీగా ఉన్నా, చూద్దాంలే అన్నా. 2-3 సార్లు తర్వాత కూడా రిమైండ్ చేస్తే ఒక రోజున అంజలీదేవి గారిని అడిగా, మా ఆవిడ ఇట్లా బాబా గారిని చూడాలని అంటుంది, ఆయన మెడ్రాస్ వస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు, ఆవిడింటి పక్కనే ఆయన పెద్ద భవంతి అది కట్టారు, మీకు బాగా తెలుసు కదా, మీరు అందులో బాగా భక్తురాలు, ఒక్కసారి మాకు అవకాశం వచ్చినప్పుడు చెప్తే మేము వచ్చి చూసి వెళ్తామండి అన్న. అలాగే అని పిలిచినప్పుడు వెళ్ళాం. వాళ్ళ ఇంటి పెద్ద కాంపౌండ్ ఉంటే అందరూ ఇట్లా వరుసను కూర్చోబెట్టారు, వచ్చిన వాళ్ళందరినీ లైన్లో కూర్చోబెడతారు. పుట్టపర్తిలో కాదు, ఇక్కడే మెడ్రాస్లో. ఆవిడింటికి వచ్చారు. అంటే వాళ్ళది పక్కనే అక్కడ కూడా చాలా పెద్ద ఇది ఉండేది, ఇది బాబా గారిది. అక్కడికి వస్తారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు చూసాం, ఇద్దరు పక్కనే కూర్చొని ఆయన వస్తున్నారు. ఆవిడకి ఏమో టెన్షను, నాకేమో మనం చూస్తారా లేదా అనేది. అట్లా చూస్తాను, దగ్గర దాకా వచ్చారు. ఎందుకో ఇట్లా చూసి ఇట్లా అన్నారు ఇద్దరిని అనేసి వెళ్ళిపోయారు. విహారయాత్రలకి, వినోదయాత్రలకి తీసుకెళ్ళమంటే మీరు తీర్థయాత్రకి తీసుకెళ్లారు. ఆవిడ అడగలేదు, పుట్టపర్తే మాకు హనీమూన్, తీర్థయాత్ర అన్ని కూడా. సార్ ఫస్ట్ కార్ ఎప్పుడు కొన్నారు సార్?
సినిమా ఇండస్ట్రీలోకి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే ఘంటసాల గారి ఇంట్లో అద్దెకి ఉండేవాళ్ళం మేము. ఘంటసాల గారి అంటే సెకండ్ వైఫ్ ఆవిడ, సావిత్రి గారు. సావిత్రమ్మ గారు ఇల్లు ముందు ఒక ఇల్లు వెనక ఒక ఇల్లు ఉండేది. వెనకింట్లో వాళ్ళు ఉండేవారు. వెనకింట్లో ఫస్ట్ ఫ్లోర్ ఎవరికో బట్టల షాపుల వాళ్ళకి ఇచ్చారు. పాప ఇన్నది కూడా బట్టల షాపుల వాళ్ళకి ఇచ్చారు. మేము కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. ఘంటసాల గారి ఇంట్లో అద్దెకుండేవారు. ఆ అద్దెలో ఉండేప్పుడు కారు కొనుక్కుందామనే ఆలోచన వచ్చి అప్పుడు ఫియట్ కార్లు అంబాసిడర్ కొందామని అనుకున్నా. రాఘవేంద్రరావు గారు బ్రదర్ ప్రకాష్ అని ఉండే. ప్రకాష్ అన్నాడు, మురళీమోహన్ గారు మురళీమోహన్ గారు కాదు, మురళీమోహన్ అంబాసిడర్ కొనద్దయ్యా, అంబాసిడర్ కొంటే అది కంపెనీ కారో నీ కారో ఎట్లా తెలుస్తుంది, నీ కారు ఉండాలంటే ఫియట్ కార్ కొనుక్కో, ఫియట్ కార్ అంటే నీ కార్లో వచ్చేటట్టు ఉంటుంది, నువ్వు అంబాసిడర్లో వస్తే కంపెనీ వాళ్ళ కార్లో వచ్చావు అనుకుంటా అని చెప్తే పాయింట్ బాగుంది అని. కానీ గిరిబాబు నేను ఇంకెవరో వెళ్ళి బుక్ చేసుకున్నాం. ఇది ఒక సంవత్సరానికి అని రాదు, అప్పుడు అంత డిమాండ్. బుక్ చేస్తే 1 yearకి వచ్చింది. 30,000 అప్పుడు రేటు. కారు 30,000. సరే ఇద్దరం వెళ్ళాం, అడ్వాన్స్ ఇచ్చాం, 5,000 ఎంతో కట్టేసి ఇచ్చేసాం. ఫస్ట్ కార్ అది ఫియట్ కార్. సార్ నెక్స్ట్ వైవాహిక జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం సంతానం. తొలి సంతానం అమ్మాయి కదా, ప్రెగ్నెన్సీ ఎవరు వచ్చింది అనగానే చాలా ఆనందం అందరికి, ఎవరికైనా కలుగుద్ది కదా. రాకముందే కదా, ఇండస్ట్రీకి రాకముందే. ఆ రోజున ఏదో గుంటూరు వెళ్ళారు పని మీద. జనరల్గా ఏంటంటే ఆడపిల్లలు ఫస్ట్ కాన్పు పుట్టింట్లో చూసుకుంటారు. అవును. వీళ్ళది ఏలూరు దగ్గర ఒక విలేజ్, అక్కడికి వెళ్ళిపోయింది. డెలివరీ 9 నెలలు ఉండగానే నేను బ్యాచిలర్గా హోటల్లో తింటా ఉండేవాడిని. నేను రోజు మోటార్ సైకిల్ మీద. ఆ రోజు గుంటూరులో ఉన్నా. గుంటూరులో ఉండగా ఫోన్ వచ్చింది, ఇట్లా ఆపరేషన్ చేయాల్సి వస్తుందంట, హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి మేము ఉన్న బ్యాంకులకి ఫోన్ చేసి చెప్పారు. చెప్పగా నాకు కంగారు పుట్టింది. ఇంకా అప్పుడు మోటార్ సైకిల్ కొనలా. వెంటనే ఒక బస్సు, గుంటూరు బస్ స్టాండ్లో బస్సు ఎక్కి ఏలూరు వెళ్ళాం. హడావుడిగా హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అంతా బాగానే జరిగింది. ఆడపిల్ల అమ్మాయి పుట్టింది. హాస్పిటల్లో ఉంది, ఆ అమ్మాయి పుట్టింది అనగానే ఇంకా హ్యాపీ. అంటే మా ఇంట్లో మా ఫ్యామిలీలు అందరికి కూడా ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. అది మొట్టమొదటి ఆడపిల్ల పుట్టిందంటే ఇంకా ఇష్టం అనమాట. సరే అమ్మాయి పుట్టింది అన్నారు, వెళ్ళి చూశాను, ఆవిడ కూడా బాగానే ఉంది. అందులో ఒక 4 రోజులు ఎంత వచ్చుకొని అప్పుడు తీసుకెళ్ళండి అంటే అప్పుడు కారు అధికారి ఒకటి మాట్లాడుకొని ఆ కారులో తీసుకొని వెళ్ళి విజయవాడ చేశాను. తర్వాత సెకండ్ ఇష్యూ కావాలని అడిగింది. నాకు ఒక్కళ్ళు వచ్చారు, అమ్మాయి పుట్టి చాలే మన సంపాదనకి మన దానికి ఒకళ్ళు చాలు అన్న. కాదండి ఇంకొకళ్ళు కావాలండి అని. వద్దన్నది మీరు, కావాలంతే. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆడపిల్ల పుట్టేసింది చాలు మనకి, అమ్మాయే కావాలని కోరికనమాట మనసులో. అమ్మాయి పుట్టేసింది కదా ఇక చాలులే, మనం 2 పిల్లలంటే మెయింటైన్ చేయలేము అని చెప్పి వద్దన్న, ఇంకోళ్ళు కావాలండి అంది. అయితే ఒక కండిషన్, అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఓకే, మళ్ళీ అబ్బాయి పుట్టలేదండి ఇంకొకటి కావాలండి అని మాత్రం అడగకూడదు. నిన్ను డెలివరీ రోజునే హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. అప్పుడు విజయవాడలో మా ఇంట్లోనే ఇది హాస్పిటల్లో జాయిన్ చేశాను, సీతారత్న హాస్పిటల్ అని అక్కడ ఉండే. దాంట్లో వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి చెప్పాను. అంటే ముందే అడిగింది, ఆపరేషన్ అనేటప్పటికి నేను చేయించుకుంటాను, నువ్వు చేయించుకోవద్దు, మగాళ్ళు చేయించుకుంటే ఈజీ అన్న. కాదండి మీరు రోజు తిరుగుతూ ఉంటారు, మీరు తిరిగేవాళ్ళు, మీరు ఆపరేట్ చేసుకునే సిక్ అయితే బాగుండదు, నేనే చేయించుకుంటాను అని ఇట్లా డెలివరీ టైంలో చేయటం ఈజీ అని చెప్పి డాక్టర్ కూడా అంది. అప్పుడు హాస్పిటల్ ఆపరేషన్ వెళ్ళి చెప్పారనమాట. అప్పుడు ఏమంటే డెలివరీ అయిన తర్వాత ఆపరేషన్ చేయాలండి, బర్త్ కంట్రోల్ ఆపరేషన్ అని కండిషన్ పెట్టాం. అనుకోకుండా అబ్బాయి పుట్టాడు. సో హ్యాపీ. ఈ 60 yearsలో తండ్రి పాత్ర అయిపోయింది, తాత పాత్రకు వచ్చారు. తాత పాత్రను ఎలా ఎంజాయ్ చేశారు? అమ్మాయి పెద్దది కదా మా ఇంట్లో కూడా, ఆడపిల్లకి ముందు పెళ్ళిళ్ళు ముందు అయిపోతాయి కదా, అబ్బాయికి లేట్గా చేస్తాం. అమ్మాయి పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయ్యేటప్పుడు ముందేగా పుట్టింది. అడిగాను నేను, అమ్మా నీకు ఎలాంటి సంబంధం కావాలనుకుంటావు, సినిమా వాడు కావాలనుకుంటున్నావా, బయట వాళ్ళు కావాలనుకుంటున్నారా, ఉద్యోగస్తులు కావాలనుకుంటున్నారా, ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు అంటే నాకు ఇండియాలో కాదు అమెరికాలో ఉండి ఉద్యోగం చేసేవాళ్ళు డాక్టర్ అయితే బాగుంటుంది. సరే ఇదిగా ఒక మంచి సంబంధం మ్యాచ్ వాళ్ళే కవర్ చేశారు, వాళ్ళు కాదు తెలిసిన వాళ్ళు మధ్యలో వచ్చి ఇట్లా ఏలూరులో పెద్ద డాక్టర్ గారు ఆయన, ఏలూరు హాస్పిటల్లో సూపరింటెండెంట్ ఆయన. అప్పుడు
వాళ్ళ అబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడు అంటే బాగుంటుందని చెప్పి ఓకే అండి చెప్పండి అన్నాం. వీళ్ళు వెళ్ళి చెప్తే ఆయన ఒకటే అన్నాడు, సినిమా వాళ్ళతో మాకు ఎందుకండి, వాళ్ళకున్న ఫోజులు వాళ్ళకున్న దర్జాలు మేము ఇవ్వలేము, అదేదో సింపుల్ లైఫ్ అన్నారు ఆయన నాన్నగారు. అంటే లేదు అలా కాదండి, మేము మురళీమోహన్ గారితో మొదటి నుంచి కూడా మాకు తెలుసు, ఉషా పిక్చర్ బాలకృష్ణ మా సినిమాలన్నీ కూడా మేము చేస్తామండి, వాళ్ళ ఇంట్లో అసలు ఇంటికి వెళ్ళి చూస్తే ఇది సినిమా వాళ్ళు ఇల్లులాగా ఉండదు, చాలా మంచి వాళ్ళు అండి, చాలా పద్ధతిగా ఉంటారండి అని చెప్తే సరే అన్నారు. వచ్చారు, చూసుకున్నారు. చూసుకున్న తర్వాత ఇది మాట్లాడుకోవాలి, అది మా అమ్మాయి అంది, చూసేసట్ట గెలిపి వెళ్ళిపోతే కాదు, మీ ఇద్దరు మాట్లాడుకోవాలి అని. ఓకే అమ్మా, వాళ్ళిద్దరిని అరేంజ్ చేసి మేము అందరం వచ్చి ముందు ఆఫీస్లో కూర్చున్నాం. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, బయటికి రారు. చివరికి మా బాబు అన్నాడు, అక్కడ నేను వెళ్ళి పిలుచుకొస్తాను. వెళ్ళాడు, అక్క నాన్నగారు వెయిట్ చేస్తారని. సరే అప్పుడు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని చెప్పారనమాట, ఇంటికి వెళ్తున్నాం అండి, హోటల్లో దిగారు. అప్పుడు హోటల్కి వెళ్తాం, హోటల్కి వెళ్ళాక అక్కడి నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు. అంటే పెండింగ్లో ఉంది అని ఫీలింగ్కి మాకు. నీకు ఎట్లా ఉందమ్మా అన్న. నేను ఓకే అలా ఇచ్చారు. 1 గంట తర్వాత వాళ్ళే ఫోన్ చేశారు, ఏమండి మాకు కూడా ఓకే అండి. వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా వచ్చారు అప్పుడు హోటల్లో. ఇంటికి వస్తున్నాము, ఇంటికి వచ్చి ఖాయం అని చెప్పడానికి చీర తీసుకొస్తాం, పసుపు కుంకుమ తీసుకొని బొట్టు పెట్టి చీర పెట్టి మా కోళ్ళు అనిపించుకొని వెళ్తామండి అన్న. సరే అన్నారు, అట్లా వచ్చారు. 1 డేలోనే వెంటనే ఓకే అయిపోయింది. అబ్బాయిది అది అరేంజ్మెంట్. అబ్బాయిది ఒక విధంగా లవ్ మ్యారేజ్. తను అక్కడే లైలా కాలేజీలో చదివేవాడు మెడ్రాస్లో. చదువుతున్నప్పుడే పరిచయం అనుకుంటాళ్ళు, మాకు తెలియదు అసలు అది. సినిమాల్లోకి హీరోగా కావాలని చెప్పి మా బాబు చుట్టూ తిరగటం. మరి తమిళ సినిమాలు వచ్చినాయి, తెలుగు సినిమాలు వచ్చినాయి. మరి నాకేంటంటే నా ఉద్దేశంలో ఎవరి భవిష్యత్తులో వాళ్ళు నిర్ణయించుకోవాలి తప్ప మనం నువ్వు పని చేయాలి అనకూడదు అని బాబుని అడిగే, బాబు ఇట్లా ఆఫర్లు వస్తున్నాయి మరి ఏంటి అన్న. నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్నగారు అన్నాడు. మరి నీకు ఏం ఇంట్రెస్ట్ అన్న. నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమెరికా గారికి పంపిస్తే అక్కడికి వెళ్ళి MBA పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వస్తానండి. సరే అమెరికా వెళ్ళాడు, MBA పూర్తి చేస్తున్నాడు, వచ్చాడు. వచ్చాక మళ్ళీ ఆఫర్లు వచ్చాయి. బాబు ఏంటి మరి ఇప్పుడు కూడా ఆఫర్లు వస్తున్నాయంటే నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్నగారు అంటే కొంచెం సిగ్గుపడి ఇది లక్షణాలు ఉండేది ఎక్కువ, ఎవరిలో 10 మందిలోకి వెళ్ళి అట్లా కలుసుకోవటం అది ఉండేది కాదు అన్నాడు. మరి ఏం ఇంట్రెస్ట్ నీకంటే నాకు బిజినెస్. అప్పటికే నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను. సరే అయితే ముందు రియల్ ఎస్టేట్ బిజినెస్లో దిగు, తర్వాత నీకు ఏదన్నా సపరేట్గా ఏదైనా చూద్దాం, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి వెళ్దామని నేను కోరుకుండేది. అది ఏదైనా సెటప్ అయితే బాబుని అందులో పెడదామని అనుకున్నా. అనుకోకుండా ఇదే లవ్ మ్యారేజ్ సెట్ అన్న తర్వాత పెళ్ళి సంబంధాలు వస్తాయంటే బాబు సంబంధాలు వస్తాయి. మరి ఏంటి అంటే ఓ రోజు ఎప్పుడో ఓపెన్ అయ్యాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని చేసుకుందాం. ఎవరు అంటే వాళ్ళు సినిమా వాళ్ళే, విశ్వేశ్వరరావు, రొప్పులపాటి విశ్వేశ్వరరావు గారు అని చాలా పెద్ద గ్రేట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఎన్టీ రామారావుతోనే తీర్పు ఆ రోజుల్లో తీర్పు పెద్ద అది వాళ్ళ కూతురు మనోరాలు. అదే అమ్మాయిని చూస్తే చక్కగా ఉంది. ఆ అమ్మాయిని అంతకుముందే చూసే నేను. ఇంతకుముందు చూసారంటే అప్పటికి 3 ఏళ్ల ముందు చూసాను. అప్పటికి కోడలు అవుతుంది అనుకోలే. అది మా మేనకోడలో మా ఇంట్లోనే ఉండి చదువుకుంది, మా ఆవిడ బ్రదర్ స్టార్ట్. తనకి సీట్ కావాల్సి వచ్చింది ఓబుల్ రెడ్డి దీంట్లో. కావాలంటే అక్కడ అప్పుడు ఓబుల్ రెడ్డి గారికి ఆ అమ్మాయి బాగా తెలుసాళ్ళు. అమ్మాయిని కనుక తీసుకెళ్తే ఉద్యోగుద్దని చెప్తే అపర్ణే చేద్దాం అనేటప్పటికి తీసుకొని వచ్చారు ఈ అమ్మాయి. మా ఇంటికి తీసుకొచ్చి పాపని తీసుకెళ్ళి నేను స్కూల్లో జాయిన్ చేస్తానండి అనేటప్పటికి భలే ఉంది, ఈ అమ్మాయి చక్కగా ఉంది, ఇలాంటి అమ్మాయి మన ఇంటికి కోళ్ళగా వస్తే ఎంత బాగుంటుంది అని అనిపించింది. అనిపించింది కానీ తర్వాత ఎప్పటికీ అసలు దాని గురించి ఆలోచన లేదు. మనకు బోల్డెన్ కోరికలు ఉండొచ్చు కానీ అవన్నీ తీరుతాయి ఉంది. వాళ్ళ దగ్గర ఇచ్చిన కబురు రావాలి, లేకపోతే మన దగ్గర ఇచ్చిన కబురు రావాలి అని చెప్పి ఏం చేసాం. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని. వెరీ గుడ్ అనుకున్నాం, పెళ్లి చేసాం. పెద్ద కోడలే ఈ రోజున మీకు చాలా ప్రియమైన కోడలు.
మీ యాక్చువల్గా మీ అబ్బాయి గారు ఎక్కువగా ఇదిలోకి రాకపోయినా తను అన్ని విధాలుగా బిజినెస్ పరంగా కొంచెం 4 లక్షలు ఎక్కువ యాక్టివ్గా బిజినెస్ లో బాగా యాక్టివ్గా ఉంటుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్ 10 మందితో చక్కగా పలకరించడం చేయటం. ఆ రోజున రాజమండ్రిలో నుంచి కూడా చాలా తక్కువ మీ లేకపోతే మీ లెగసీ అక్కడ కంటిన్యూ అయ్యేది. మీ పార్లమెంటేరియన్షిప్ అనేది అక్కడ కంటిన్యూ. తనకి బాగా సోషల్ లైఫ్ బాగా ఇష్టం. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఏదో చెయ్యాలనేటటువంటిది బాగా ఎక్కువ. దానికోసం ఏం చేశారంటే శ్రీలంక వెళ్ళి, శ్రీలంకలో అందరూ కాఫీ తోటలు, అక్కడ కాఫీ తోటలు అందరూ కూడా లేబర్, తమిళనాడు నుంచి వెళ్ళిన లేబర్ ఎక్కువ వర్క్ చేసేవారు అక్కడ. వాళ్ళకి అక్కడ స్కూల్స్ ఉండేవి కాదు, చదువులు ఉండేవి కాదు. అక్కడికి వెళ్ళి వర్క్ చేసి వాళ్ళందరికీ స్కూల్స్ అవి పెట్టించి, ప్రైవేట్ స్కూల్స్ లాగా పెట్టించి వాళ్ళతో చదివించి, వాళ్ళ స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళ ఇది అవన్నీ చేసింది. మీరే ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీరు చదివించారు. అవన్నీ కూడా చెప్పారు అన్నమాట. చెప్తే నువ్వు శుభ్రంగా నీకు ఏది ఉంటే అది నువ్వు ఆలోచన ప్రకారం చేసుకోమ్మా, రిస్ట్రిక్షన్స్ ఏ ఉండమని ఇంట్లో అట్లాగే చేసింది. ఒక 10 ఏళ్ళతో చేసింది. వన్ వర్డ్ ఆన్సర్ సార్. మీ అభిమాన నటుడుగా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. నాకు మా ఆవిడికి కూడా అక్కినేని నాగేశ్వరరావు. ఓకే ఓకే. మీ అభిమాన నిర్మాత ఇన్స్పిరేషన్? పిఎపి సుబ్బారావు గారు, రామానాయుడు గారు, లేకపోతే జగపతి రాజప్రసాద్ గారు. వాళ్ళు. రియల్ ఎస్టేట్ రంగంలో మీ ఐడియల్ పర్సన్ ఎవరు? చౌన్ బాబు. రాజకీయ రంగంలో ఇన్స్పిరేషన్ అంటే? ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళకి గుర్తింపు లేకుండా పోయింది అని చెప్పి ఆయన బ్రహ్మాండమైన బిజీ హీరో అయినా కూడా ఇన్నిటిని వదిలేసుకొని, కాకి బట్టలు వేసుకొని ఓ పాత కారుని చైతన్యరావు అని పెట్టుకొని తిరుగుతూ మొదలుపెట్టిన తర్వాత ఒక ఇన్స్పైర్ అయ్యాను. అన్ని విధాలుగా ఒక సమగ్రమైన జీవితం, వ్యక్తిగతంగా కెరీర్ పరంగా కూడాను. సో 85 నుండి 86లో ప్రవేశిస్లో ఒక్కటే ఏంటంటే ఈ రోజు వరకు ఎవరు నాకు శత్రువులు ఎవరు లేరు. మిత్రులు ఉంటారు తప్ప శత్రువులు ఉండరు. ఎవరైనా పలానా ప్రభు మీ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడతాడు అని చెప్పాడు అనుకోండి, నా విషయంలో ఎక్కడ బాధపడి ఉంటాడు చెప్పుంటాడులే అని అంటాను. కానీ ఏంటయ్యా నువ్వు ఇట్లా మాట్లాడేవా నా గురించి అని చెప్పి ఎవరిని అడగను, దూరంగా ఉంటారు. ఎంతవరకు అంతవరకు లిమిట్గా ఉంటారు, అంతే తప్ప శత్రువులు లేని వాళ్ళు అస్సలు ఉండరు. ఇది అజాత శత్రువు అనేటువంటిది ఇండస్ట్రీలో ఎవరికి దక్కిన ఒక గొప్ప బిరుదు మీకు. అది ఎవరెవరు మహామహులు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ, గురువు గారు, దాసనారాయణ గారు, వీళ్ళందరూ కూడాను అజాత శత్రువు అనేటువంటి దానికి ఒక పర్యాయ పదంగా మురళీమోహన్ గారిని వాడటం అనేది ఎవరిచ్చిన ఇది కాదు, అది కాదు. కానీ అందరూ కామన్ గా అదే అంటారు. అదే పేపర్స్ లో రాసిన అజాత శత్రువు మురళీమోహన్ అనేట్లయితే అది పర్మనెంట్ గా ఇచ్చేసి పర్మనెంట్ గా వచ్చినటువంటి గొప్ప ఇది. అది రావటం చాలా ఇండస్ట్రీలో ఎవరికి లేదా అట్లాంటి ఒక ఇమేజ్ అనేటువంటి. ఎంత గొప్ప క్యారెక్టర్, ఎంత గొప్ప బ్యాలెన్సింగ్ మైండ్, ఒక సమతుల్యమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. ఇలాంటి ఒక వివాదాస్పదమైనటువంటి ఇండస్ట్రీలో ఉంటూ కూడాను వివాదరహితంగా బతకటం అనేటువంటిది గొప్ప విషయం. అలాంటి ఒక సంపూర్ణమైన సమగ్రమైన జీవితాన్ని గడిపిన మురళీమోహన్ గారు, కంగ్రాచులేషన్స్ అండ్ నమస్తే. ఆల్ ద బెస్ట్ సార్. నమస్తే. మీ అందరి ఆశీస్సులు ఇలాగే ఉండాలి, ముఖ్యంగా ప్రేక్షక మహాశయాల ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వైవాహిక జీవితం ఇంకా కొనసాగాలని, మా అమ్మ నాన్నగారిలాగా 100 ఏళ్ళు బతకాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.